మీ డైలీ రైడ్ని మరింత స్మార్ట్ మరియు కనెక్టెడ్గా మార్చడం కోసం టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే అందిస్తున్నారు అనమాట. పైగా మీకు బడ్జెట్లో అయితే టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కనెక్టివిటీ ఫీచర్స్ అయితే అందిస్తున్నారు. మరి టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మల్టిపుల్ ఫీచర్స్ అందిస్తున్నారు అనమాట. లైక్ మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లో నావిగేషన్ అసిస్ట్ వంటి ఫీచర్ అయితే ఇస్తున్నారు, కాల్ అలర్ట్ వంటి ఫీచర్ అయితే ఇస్తున్నారు, బ్లూటూత్ కనెక్టివిటీ అయితే లభిస్తుంది అనమాట, జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్ అయితే లభిస్తుంది అనమాట. అంతేకాకుండా మీరు రైడర్ సంబంధించిన స్టాటిస్టిక్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు డిస్ప్లేలో అయితే చూసుకోవచ్చు. ఈరోజు మన వీడియోలో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న కనెక్టివిటీ ఫీచర్స్ గురించి, అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న స్మార్ట్ ఫీచర్స్ గురించి అయితే క్లియర్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఇవి కుర్రాడు. సో నేను ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ గురించి చెప్పే ముందు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న బేస్ వేరియంట్స్ ఏంటి, అలానే స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెక్స్ గురించి కూడా మీకు అయితే చెప్తానండి. టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో రెండు వేరియంట్స్ అయితే లభిస్తుంది అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే టీవీఎస్ ఆర్బిటర్ V1 అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంటుందో డిజైన్ అనేది సేమ్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది చేంజ్ అయితే అవుతుందన్నమాట. స్కూటర్లో కామన్గా ఉండే చూసుకున్నట్లయితే 14 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ముందు వైపు చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఎల్ఈడి లైట్స్ ఏదైతే ఉంటుందో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది కామన్గా ఉండే ఫీచర్స్ అనమాట. 34 లీటర్స్ బూట్ స్పేస్ కూడా మీకు కామన్గా అనేది రెండు వేరియంట్స్ అయితే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో బేస్ వేరియంట్ టీవీఎస్ ఆర్బిటర్ V1 చూసుకున్నట్లయితే బ్యాస్తో మీకు 49,999 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే అందిస్తున్నారు అనమాట. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని కంప్లీట్గా ఓన్ చేసుకుందామంటే కనుక మీరు 95,550 రూపాయలకి అయితే వితౌట్ బ్యాస్తో ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు 1.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే లభిస్తుంది అనమాట. ఒక్కసారి ఛార్జ్ పెడితే 86 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు బ్యాస్తో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే కనుక ఎవ్రీ మంత్ మీరు 862 రూపాయల మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు 0 నుండి 80% ఛార్జ్ చేయడానికి 2 గంటల 20 నిమిషాలు టైం పడుతుంది. ఇదే సేమ్ మోడల్లో ఇంకొంచెం ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో టీవీఎస్ ఆర్బిటర్ V2 అయితే అందిస్తున్నారు అనమాట. ఈ స్కూటర్లో మీకు 3.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ పెడితే 158 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు ఛార్జ్ చేయడానికి కనుక 4 గంటల 10 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. 80%, 0 నుండి 80% మీరు ఇంటి వద్దనే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాస్తో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందంటే కనుక 59,664 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే అందిస్తున్నారు. ఒకవేళ ఎలక్ట్రిక్ స్కూటర్ని వితౌట్ బ్యాస్ కంప్లీట్గా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని ఓన్ చేసుకుందాం అంటే కనుక 113,500 రూపాయలకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓవరాల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్కి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద కూడా మీకు 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే అందిస్తున్నారు అనమాట. ఇక కనెక్టివిటీ ఫీచర్స్ గురించి చెప్తే ఇప్పుడు మీకు చెప్పబోయే కనెక్టివిటీ ఫీచర్స్ ఏదైతే ఉంటాయో రెండు వేరియంట్స్లో కూడా సేమ్ కనెక్టివిటీ ఫీచర్స్ అనేది ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్లో అయితే లభిస్తాయి అనమాట. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్తో కూడా మీకు టీవీఎస్ సంబంధించిన కనెక్ట్ యాప్ అయితే లభిస్తుంది అనమాట. మెయిన్గా డిఫరెన్స్ చూసుకునేది ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న బ్యాటరీస్ అనేది తేడాగా ఉంటుంది, అలానే రేంజెస్ అనేది డిఫరెన్స్కి అయితే లభిస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు షార్ట్ డిస్టెన్స్ కమ్యూటింగ్ అయితే టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీకు సరిపోతుంది అనమాట. కొంచెం నేను ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాను, ఒక 90 to 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను అనుకుంటే మీరు టీవీఎస్ ఆర్బిటర్ V2 ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు సూటబుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మీకు టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని బ్లూటూత్ ద్వారా ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇప్పుడైతే మనం టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లూటూత్ కనెక్టివిటీని మనం ఎలా కనెక్ట్ చేయాలి అయితే మీకు చెప్తానండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ప్లే స్టోర్, ఆండ్రాయిడ్ స్టోర్ అయితే కనుక మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయొచ్చు, లేకపోతే యాపిల్ యూజర్స్ అయితే కనుక iOS స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత టీవీఎస్ కనెక్ట్ అనే ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు టీవీఎస్ కనెక్ట్ యాప్ని అయితే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్లో బ్లూటూత్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరు యాప్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మీ వెహికల్ యొక్క చాసిస్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ చాసిస్ నెంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆన్ చేసిన తర్వాత మీకు టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిస్ప్లే మీద మీకు బ్లూటూత్ సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా బ్లూటూత్ సింబల్ కనిపించిందంటే మీ యాప్ ఈ పర్టికులర్ బ్లూటూత్ ఏదైతే ఉందో ఇది కనెక్ట్ అయినట్టు అనమాట. ఆ తర్వాత మీ యాప్లో కనెక్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కనెక్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యాప్లో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ సంబంధించిన బ్లూటూత్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ అయిన తర్వాత ఫీచర్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. మీకు టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఉదాహరణకి స్కూటర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేటస్ కనిపిస్తుంది. ఉదాహరణకి ఇందులో 88% చూపిస్తుంది. ఎకో మోడ్లో 101 కిలోమీటర్, సిటీ మోడ్లో ఎంత రేంజ్ అనేది చూపిస్తుంది అనమాట. అలానే ఇప్పుడు ప్రజెంట్ మీరు నడపట్లేదు కాబట్టి డిస్టెన్స్ 0, స్పీడ్, డ్యూరేషన్ వంటి డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. అంతేకాదు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లో స్టాటస్ కూడా చూసుకోవచ్చు అనమాట. మీరు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటివరకు నడిపిన డీటెయిల్స్ తెలుసుకోవాలంటే స్టాట్స్ మీదకి వెళ్తే కనుక మీరు ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ నడిపారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్. ఉదాహరణకి ఈ కస్టమర్ 3,819
కిలోమీటర్లు అయితే నడిపారనమాట. ఈయన యావరేజ్గా 19 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే నడిపారు. అలానే ఛార్జింగ్ హిస్టరీ చూసుకున్నట్లయితే 5 days 18 hours ఇప్పటి వరకు మొత్తం అంతా కలిపి ఛార్జింగ్ ఇన్ని గంటలు అయితే ఛార్జింగ్ పెట్టారనమాట. ఆ తర్వాత ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది డీటెయిల్స్ కనిపిస్తుంది. అలానే స్టేట్ ఆఫ్ ఛార్జ్, స్కూటర్లో ఎంత స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఉన్నది మీరు యాప్లో అనేది చూసుకోవచ్చు అనమాట. ఇంకొకటి, మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లో నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, దానికోసం మీరు ఇక్కడ ఛార్జింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే కనుక నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉంటాయో ఇక్కడ మీకు లొకేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఛార్జింగ్ స్టేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు మీరు నియర్ బై ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి స్కాన్ QR కోడ్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు స్కూటర్ని అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు యాప్ కనెక్టివిటీ ద్వారా నావిగేషన్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నావిగేషన్ ఆన్ చేయాలంటే ఇక్కడ నావ్ అనే ఒక ఆప్షన్ ఉంచుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని మీకు నియరెస్ట్ డెస్టినేషన్ ఏమైనా ఉందంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఉదాహరణకి ఇక్కడ టీవీఎస్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ టీవీఎస్ డేవీ మోటార్స్ ఉంది, దీని మీద సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ నావిగేషన్ మీద క్లిక్ చేశాను అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన నావిగేషన్ అనేది స్కూటర్ సంబంధించిన డిస్ప్లే మీద అయితే చూపిస్తుంది. ఒకసారి మీరు అది కూడా చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తే కనుక నావిగేషన్ అసిస్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నేను ఇక్కడ నావిగేషన్ ఆన్ చేసిన తర్వాత హెడ్ నార్త్ వెస్ట్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది చూసారా. అలా మీకు డైరెక్షన్స్ అనేవి నావిగేషన్ అసిస్ట్ ఫీచర్లు అయితే చూపిస్తుంది అనమాట. అంతేకాదు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లో కాల్ అలర్ట్ కూడా ఉందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ కస్టమర్ నెంబర్కి నేనైతే కాల్ చేస్తున్నాను. మీరు గమనిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ కాల్ అలర్ట్ వచ్చింది, మిస్డ్ కాల్ అలర్ట్ అని కూడా చూపించింది కదా. మన ఛానల్ నెంబర్ నుంచి కాల్ చేస్తే కనుక కాల్ ఫ్రమ్ అనేది నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో కస్టమర్ డిస్ట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిస్ప్లే మీద చూసుకోవచ్చు అనమాట డీటెయిల్స్, కాల్ ఎవరి నుంచి వచ్చిందని చెప్పి. వాళ్ళు కావాలంటే కాల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు అనమాట ఫోన్ ద్వారా. దాంతోపాటు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కడ పార్క్ చేస్తుందో డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ నావ్ ఆప్షన్లోకి వెళ్తే కనుక డైరెక్ట్గా మీ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. ఈ ఐకాన్ కనిపిస్తుంది, మీరు క్లిక్ చేస్తే కనుక మీ స్కూటర్ డీటెయిల్స్ కనిపిస్తుంది, ఎక్కడ ఉంది, ప్రజెంట్ అన్లాక్డ్గా ఉందని చెప్తుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తుంది అనమాట, కరెక్ట్గా ఏ లొకేషన్లో ప్రజెంట్ మీ స్కూటర్ పార్క్ చేసిందని చెప్పి. సో ఇలా మీరు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు పెట్టిన లొకేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి కోసం ఈ పర్టికులర్ ఫీచర్ మీకు ఉపయోగపడుతుంది అనమాట. అలానే టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో వెబ్సైట్లో కొన్ని సేఫ్టీ ఫీచర్స్ కూడా మెన్షన్ చేశారన్నమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్ అయితే ఇస్తున్నారు. సో మీరు యాంటీ థెఫ్ట్ అలారం ఏంటంటే, మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ లాక్ చేసి పెట్టిన తర్వాత మీ ప్రమేయం లేకుండా ఎవరైనా స్కూటర్ని నడుపుదామని ట్రై చేస్తే కనుక, లైక్ వేరే కీ పెట్టామన్నా ఆన్ చేద్దాం అనుకుంటే మీ యాప్ అంటే మీ ఫోన్ యాప్ ద్వారా మీకు అలర్ట్ అయితే వస్తుంది అనమాట. రెండో చూసుకున్నట్లయితే జియో ఫెన్సింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో జియో ఫెన్సింగ్ అంటే ఏంటంటే, ఒక పర్టికులర్ లొకేషన్ వరకు మాత్రం మీ ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్సెస్ అయ్యేలాగా మీరు లొకేషన్ సెట్ చేసుకుంటారు. ఆ లొకేషన్ దాటి ఎవరైనా మీ స్కూటర్ నడిపారనుకోండి, మీ ప్రమేయం లేకుండా స్కూటర్ నడుపుతున్నట్టుగా ఆ యాప్కి అర్థం చేసుకుని మీకు ఒక నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది అనమాట. ఇది మరొక సేఫ్టీ ఫీచర్ అనమాట. మూడో చూసుకున్నట్లయితే మీకు ఎమర్జెన్సీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీ స్కూటర్ ఏమన్నా పడిపోయింది అనుకోండి, మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి ఒక నోటిఫికేషన్ అయితే సెండ్ అవుతుంది జరుగుతుంది అనమాట. ఇక టైం ఫెన్సింగ్ అనే ఒక మరొక ఫీచర్ కూడా ఉందన్నమాట. సో మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉదాహరణకి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఆన్లో ఉండాలని చెప్పి మీరు ఒక సెట్టింగ్ ఫిట్ చేసుకున్నారు. 8 గంటలు దాటిన తర్వాత రాత్రి ఒకవేళ స్కూటర్ ఎవరైనా తెలియకుండా తీయడానికి ట్రై చేస్తే కనుక మీకు ఒక అలర్ట్ అనేది లభిస్తుంది అనమాట. సో ఇలాగ మీకు సేఫ్టీ మరియు సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఈ కనెక్టివిటీ ఫీచర్స్ ద్వారా అయితే మీకు లభిస్తున్నాయి. ఇక చివరిగా మీకు మరొకసారి టీవీఎస్ ఆర్బిటర్ V1 V2 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు బ్యాస్ తో అయితే కనుక 49,999 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అదే మీరు వితౌట్ బ్యాస్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అంటే కనుక మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ 95,550 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో అయితే ఉంటుంది అనమాట. మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీజు బ్యాస్ తో అయితే కనుక మీకు 862 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక టీవీఎస్ ఆర్బిటర్ V2 ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే మీరు బ్యాస్ తో తీసుకుంటే ఎలక్ట్రిక్ స్కూటర్ 59,664 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే లభిస్తుంది అనమాట. అదే వితౌట్ బ్యాస్ తో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేద్దాం అనుకుంటే కనుక 1,13,500 రూపాయలకి మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఇక టీవీఎస్ ఆర్బిటర్ V1 V2 ఎలక్ట్రిక్ స్కూటర్ లో సేమ్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే లభిస్తాయి అనమాట. మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కానివ్వండి, అలానే కాల్ అలర్ట్ వంటి ఫీచర్ కానివ్వండి, క్రాష్ అలర్ట్ నోటిఫికేషన్స్ కానివ్వండి, అలానే మీకు నావిగేషన్ అసిస్ట్ ఫీచర్ కానివ్వండి, రైడ్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా టీవీఎస్ ఆర్బిటర్ V1 V2 ఎలక్ట్రిక్ స్కూటర్ లో సేమ్ ఫీచర్స్ అయితే లభిస్తాయి అనమాట. ఎటొచ్చి మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ వేరియంట్స్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. మీ యొక్క యూసేజ్ ని బట్టి టీవీఎస్ ఆర్బిటర్ V1 కావాలో లేకపోతే V2 ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలో మీరైతే డిసైడ్ అవ్వచ్చు. ఇది టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఆనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక సే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.